99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం నగరంలోని జాతి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బత్తిని మధుగౌడ్ అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమానికి జాతి బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవి కృష్ణారావు హాజరై మాట్లాడుతూ సమాజంలో బీసీ అనగా తొక్కబడుతున్నారని, ఇప్పటికైనా మేల్కొని బీసీలు అంతా ఐక్యమై రాజ్యాధికార దిశగా ప్రయాణించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీ అయిన బీసీలకు 42 రిజర్వేషన్లను వెంటనే అమలు చేసి షెడ్యూల్ 9లో పొందుపరిచి చట్టభద్రత కల్పించాలని, అలాగే బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లను ఏర్పాటు చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య మరియు ఉద్యోగ రంగాలలో బీసీ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడి బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లను ఏర్పాటు చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య మరియు ఉద్యోగ రంగాలలో బీసీ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడి బీసీ బిడ్డలను ముందు తరాల భవిష్యత్తును అందించాలని కోరారు. అలాగే మార్చి 15న జరిగే ఫీజు పోరు దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు మారుతి ఆధ్వర్యంలో 5 మండలాల అధ్యక్షులను నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మొత్తుకూరు వెంకట్రావుచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు యాదవ్, జిల్లా గౌరవ సలహాదారులు పద్మచారి తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని నీటి సరఫరాలో జరిగే అవంతరానికి ప్రత్యామ్నాయంగా 16వ డివిజన్లో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ ద్వారా నీళ్లను అందించారు. శ్రీనివాస్ టాకీస్ ఏరియాలో కట్టిన కిన్నెరసాని కొత్త ట్యాంకుల్లో నీరు అందించే ప్రయత్నంలో భాగంగా ఇక 2 రోజులు నీటి కొరత ఉంటుందని, ఇది గమనించాలని అధికారులు తెలియజేశారు. మచిలీపట్నంలోని జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం పెన్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు. పెన్ని నాని ఇంటికి ఎవరిని రాకుండా పోలీసులు మోహరింపు. ఇంట్లో పనివారిని కూడా రాకుండా అడ్డుకున్న పోలీసులు. పెన్ని నాని ఇంటి వద్ద కృష్ణా జిల్లా వైసీపీ కార్యాలయం, పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. పెన్ని నాని ఇంటికి వెళ్లే మార్గంలో బారికేడ్లలో మూసివేసిన పోలీసులు. వైసీపీ కార్యాలయంలో క్యాంపుల్లో ఆపరేటర్లను తోసివేసిన పోలీసులు. పోలీసుల తీరుపై పెన్ని నాని ఆగ్రహం. సెక్షన్ 30 అమలు ఉందంటూ సమాధానం ఇచ్చిన పోలీసులు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30 తమకు ఎలా వర్తిస్తుంది అని పోలీసులను నిలదీసిన పెన్ని నాని. సెక్షన్ 30 ఆర్డర్ను చూపించమని ప్రశ్నించిన మాజీ మంత్రి పెన్ని నాని. తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. డాక్టర్ దయానంద్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో గౌరవ సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లవరపు గ్రామ పంచాయతీ నందు నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య వార్షికోత్సవాల గురించి ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంటే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించి తమ ప్రాంతాన్ని పరిశుభ్రంగా అభివృద్ధి చెందే ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మల్లవరం గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే తమ సహకారాలను అందిస్తారని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ కిటికీ కిరణ్ కుమార్ మరియు ఉప సర్పంచ్ గుర్రం యశోద చేతుల మీదుగా ఎమ్మెల్యే రాఘమయ్యకి ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, గ్రామ సెక్యూరిటీ, ఈఓఆర్, ఆర్డీఓ, ఏఎన్ఓ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య వైద్య శాఖ అధికారులు, మల్లవరపు గ్రామ ప్రజలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వర్దిరాజు రవిచందర్ బొగ్గు శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ హల్లులో బొగ్గు గనుల శాఖ మంత్రి సంప్రదింపుల కమిటీ చైర్మన్ జి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచందర్ బొగ్గు సంస్థల్లో అదునైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని గురించి పలు సూచనలు చేశారు. ఎంతో మంది ఆత్మహత్య కారణంగా మారిన పారాక్వేటిక్ డైక్లోరైడ్ అనే గడ్డి మందును నిషేధించాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వర్దిరాజు రవిచందర్ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి గడ్డి మందును నిషేధించాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వర్దిరాజు రవిచందర్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. ఎంపీ రవిచంద్ర ఢిల్లీలో మంత్రి చౌహాన్ తో సమావేశమై గడ్డి మందు వల్ల చోటు చేసుకుంటున్న అనర్థాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వినతి పత్రం సమర్పించారు. విషపూరితమైన ఈ గడ్డి మందుకు విరుగుడు లేదని చుక్క మింగిన ప్రాణాలు కోల్పోవాల్సిందే అని ఎంపీ రవిచందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వైద్యులు కూడా నిర్ధారించారు అని మంత్రి చౌహాన్ దృష్టికి ఎంపీ రవిచందర్ తీసుకొచ్చారు. ఈ పురుగుల మందు సుమారు 70 దేశాలు ఇప్పటికే నిషేధించారని వినతి పత్రంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. ఈ విషపూరితమైన పురుగుల మందును నిషేధించి ఆత్మహత్యలకు చోటు చేసుకోకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఎంపీ వర్దిరాజు కేంద్ర మంత్రి చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు. గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జి తిప్పల శ్రీనివాస్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా పార్టీ దినోత్సవాలలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు గాజువాక నియోజకవర్గం. విశాఖపట్నం జిల్లా వర్దయ్యపాలెంలో ఇస్తార్ విందులో పాల్గొని సప్త వేడుక నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ రాజేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ బాషా, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ఎమ్మెల్సీ ఆనంద్ బాబు, గౌరవ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగుపల్లి ధనలక్ష్మి ఆదేశాల మేరకు ఏటపాక మండలం కమిటీ ఆధ్వర్యంలో రాజపేట గ్రామంలో దివంగత నేత మాజీ మంత్రివర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద మండల వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు శీలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మొదట స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గౌరవ జెడ్పీసీ ఉబ్బ ఉష్మిత, గౌరవ ఎంపీపీ కాకా కామేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏటపాక మండల కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కేక్ కట్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.